మాట్లాడాడు. అనేకమైన సంఘాలతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మారు మనస్సు పొందుటకు నేను సమయమించుచున్నాను, కానీ వారు మారు మనస్సును పొందట్లేదు అని అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఎలాగ ఉపదేశము పొందితువో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందువు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియలు నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక దినమున ప్రియమైన వాళ్ళరా, ముదినేపల్లి గ్రామానికి దగ్గరలో సింగరాపాలెం ఉప్పరగూడెం ప్రాంతంలో ఒక సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, మీ జీవితంలో ఎంత అద్భుతం చేశాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు, మరి మీ కుటుంబం వాళ్ళందరూ రక్షణ పొందారు, మీరు కూడా రక్షణ పొందండి సార్ అని అడిగితే, బోర్డు వయసు ఉందయ్యా, బోర్డు వయసు ఉంది సార్ అన్నాడు. అది కాదయ్యా, నీ కుమార్తెను ఇంటికి దూలానికి కట్టేసి ఒక మెంటల్ పిచ్చి పట్టిందని, దయ్యం పట్టిందని రకరకాలుగా ఆమెను చిత్రహింసలు చేయబడి వైద్యులను ఆశ్రయించి, మాంత్రికులను ఆశ్రయించి, ఎంతమంది ద్వారా కూడా కార్యం జరగని కార్యము యేసు నామమున జరిగింది కదా. ఎంత అద్భుతము. మరి ఎక్కడో మీరు పొరపాటు తీసుకొచ్చి ప్రార్థన చేయించిన తర్వాత మీరు యేసు ప్రభు వారి ద్వారా ఇంత రక్షణ పొందారు కదా, ఎంత స్వస్థతను పొందారు, ఇంట్లో వాళ్ళందరూ బాప్తిసం పొందారు, మీరొక్కరే ఏంటయ్యా అంటే, అయ్యా మేము రజకులు, మా గ్రామంలో కొన్ని తీసివేతలు ఎత్తువేతలు ఉంటాయి, వాటన్నిటికీ మమ్మల్ని ముందుగా పెడతారు, నాకు టైం ఉంది కాబట్టి నేను చివరిలో బాప్తిసం తీసుకుని మారు మనసు పొందుతాను అని అన్నాడు. అలా పలుమార్లు అతన్ని సందర్శించాను. వెళ్ళినప్పుడల్లా ఆయనకి హెచ్చరిక చేశానయ్యా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని. కానీ దురదృష్టం ఏంటో తెలుసా, ఇది జరిగి సుమారు 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాల మధ్యలో పలుమార్లు ఆయన సందర్శించడం, ఆయన్ను మరొకసారి ఆయన హృదయాన్ని రేపడం జరిగింది. కానీ ఆయన మారు మనసు నొల్లక బాప్తిసము పొందక ఆయన మంచం మీద కొన్నాళ్ళు నుండి ఆయన మంచం మీద నుంచి ప్రాణము విడిచాడు. మారు మనసు అనే తలుపు తట్టింది, రక్షణనే తలుపు తట్టింది, కానీ వారు మారు మనసు పొందలేదు. అవకాశం ఇచ్చింది. నువ్వు ఏ విధముగా ఉపదేశం పొందితివో, ఏ విధముగా వింటివో, ఏ విధముగా మారు మనసు ఒకనాడు ఇదిగో రక్షణ మార్గంలో నీకు ప్రవేశించుతువో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఇదిగో నిన్ను నీవు మరల్చుకో. ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు. హల్లెలూయా. మరణం ఏ వైపు నుంచి వినబడుతుందో, ఏ వయసులో వినబడుతుందో, ఏ ప్రమాదం గుండా వస్తుందో, ఏ యొక్క కౌరు వస్తుందో కూడా తెలియని విధముగా మరణం వస్తుంది. అందుకని అంటున్నాడు, నీ మరణమైన రావచ్చు, నా రాకడైన రావచ్చు, ఏది వచ్చినా నీవు మారు మనసు పొందే ఆ సమయానికి లేకపోతే తస్మత్ జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మారు మనసు గురించి గత వారం మాట్లాడుకున్నాం. ఈ వారం అయితే సాక్షి సంఘంలోనే మరొక పర్యాయము, మరొక వాక్యము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం చదువుకుంటే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాక్షిలో నియొద్దున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరే మాత్రమును తొడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఈ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పబడుతున్న ప్రకారము సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘముగా పిలువబడుతున్న మనతో కూడా ఈ మాట హెచ్చరిక చేయించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సార్టీస్లో ఏ మాత్రము కూడా మెచ్చుకోదగిన క్రియలు లేవు, పొగడతలు లేవు, ప్రశంసలు లేవు.
ఏ మంచి క్రియలు కూడా వారి క్రియలు కానీ వారి పరిచర్యలు కానీ వారి సువార్త కానీ వారి ప్రేమ కానీ ఏవి కనబట్టలేదట. కానీ మిలుక్కు మిలుక్కు అంట కొంతమంది అట తెల్లని వస్త్రాలు ధరించుకుని అపవిత్రపరచుకొనని కొందరు అక్కడ కనపడుతున్నారంట. కొందరు అంతటి అపవిత్రమైన సంఘంలో, అంతటి పాపిష్టికరమైన ప్రపంచంలో ఉంచబడిన వారిలో కొందరు మాత్రం ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం నా దేవునికి భయపడే ఉంటాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఎవరినో చూసి నన్ను నేను అపవిత్ర పరుచుకోను. వారు చేయట్లేదా? మీరు చేయట్లేదా? వారు కొంపలు దొరకలేదా? వీరు కొంపలు దొరకలేదా? వారు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఇలా ఉన్నారు, చెప్పి వాళ్ళే చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పి ఎవరినో ఉద్దేశించి నన్ను నేను అపవిత్రపరుచుకుని నా వస్త్రములు నేను పాపిష్టి క్రియలుగా మార్చుకోను అని వారిని వారు తీర్మానం తీసుకున్న వారు కొద్ది మంది ఉన్నారంట. వారిలో వారిని కూడా దృష్టించాడు దేవుడు. మీ అందరికీ తెలుసు, అబ్రహాం ఇంటికి 3 వ్యక్తులు వచ్చారంట. అంటే అలా వెళ్తున్నారు. అబ్రహాము కంటన పడ్డారు. 3 పరుగు పరుగును వెళ్ళి సాష్టాంగ నమస్కారం పడే, ఎలారా మా ఇంటికి వచ్చి విందు చేసి మీరు వెళ్ళవలసిందిగా కోరుచున్నారు. వాళ్ళు పైనుంచి కిందకి ఎందుకు వచ్చారో ఆయన తెలుసు ఆల్రెడీ. ఏమండి, కొంతమంది ఆకలి రాజ్యంతో ఉన్నారనుకోండి. ఆకలి రాజ్యం అంటే బయట నుంచి వచ్చి ఆకలితో ఉన్నారనుకోండి, కొంచెం మాటలు రసరసలాడుతూ ఉంటాయి. అక్కడ దాకా కొంచెం వాళ్ళు తృప్తి పరచబడేదాకా వారి మాటలు ఎలా ఉంటాయి అంటే, అస్సలు మనం మంచి మాట్లాడినా వారు ఎదురుగానే మాట్లాడతారు. కొంచెం వాళ్ళు పడాల్సింది వారు పడింది అనుకోండి, ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, హల్లెలూయా. సో కాబట్టి ఇలాంటి యొక్క సందర్భాలు ఉన్నట్లే ఈ 3 వెళ్తూ ఉండగా వారిని ఏం చేశాడంటే, విందు చేయటకు రండి, మీరు రానంటే మాత్రం కుదరదని చెప్పి తీసుకువెళ్ళి ఆయన పరుగున లేకతోటి తీసుకుని వచ్చి మంచి శ్రేష్టమైన దాన్ని ఆ పని వారికి ఇచ్చి దీని కోసి మాంసం మంచిగా తీసుకురమ్మని ఒక పిండి తీసుకొచ్చి రొట్టెలు చేయమని చెప్పి ఆ యొక్క సారమ్మ గారికి ఇచ్చి అంతా కూడా ఎలా జరుగుతుంది, పరుగున జరుగుతుంది, నిదానంగా జరగట్లా. ఇలాగ జరుగుతూ ఉన్న ఆ యొక్క ప్రపంచం అంతటిని కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడు, ఆ యెహోవా చూస్తున్నాడు. చూసి ఆయనకి ఏం చేశారంటే, చక్కని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనం చేసిన తర్వాత శారమ్మ గారికి ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటంటే, మిదుటికి సంవత్సరానికి నీ ఒడిలో కుమారుడు, యాజ్ ఇట్ ఈస్ టైం, ఇదే సమయానికి ఇదే టైంలో మరలా నేను మీ యొద్దకు వస్తాను, అప్పటికి మీ ఒడిలో కుమారుడు ఉంటాడని వాగ్దానం ఇస్తాడు. ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, వారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నారంటే, ప్రియమైన వారులరా, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళబోతున్నారట. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళబోతున్నారని ఈయన ఏం చేశాడంటే, ఎక్కడికి వెళ్తున్నా ప్రభు అంటే, ఇదిగో నా స్నేహితుడైన అబ్రహాము నీకు చెప్పకుండా నేను దాచుదునా అని తన స్నేహితుడైన అబ్రహాముతో చెబుతున్నాడు. సొదొమ గొమొర్రా యొక్క పాపము, ఆ అక్రమము నా సింహాసనం యొక్క మొరపెట్టుచున్నది అంట. ఏం మొరపెడుతుందంట? పాపమే మొరపెడుతుందంట. భయానికి భయం కలిగించే వాళ్ళు కొందరు ఉంటారంట, చూసారా? అలాగా పాపానికే పాపం, అయ్యో నేను భరించలేకపోతున్నానని పాపమే వెళ్ళి దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకున్నట. ఆ పాపపు మొర ఆలకించిన దేవాది దేవుడే దిగి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క స్థితిని చూడడానికి వచ్చాడట. ఆయన దిగి వచ్చాడట. ఈయనకి అర్థమైపోయింది, సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉన్నదంటే పాప పరకాష్టంతో నిండిపోయింది. తల్లి, చెల్లి, అక్క, పిల్ల అని ఎవ్వరు లేకుండా, తారతమ్యం లేకుండా భయంకరమైన వ్యభిచారంతో నిండిపోయిన పట్టణాలవి అవి 2 జంట నగరాలు. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఎలాగో, విజయవాడ, గుంటూరు జంట నగరాలు ఎలాగో, ఇలా జంట నగరాలుగా ఉన్న ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో భయంకరమైన పాపం పెరిగిపోయిందట. అసలు కన్ను మిన్ను కారకుండా భయంకరమైన పాపిష్టికరమైన జీవితంతో నిండిపోయిందట. హల్లెలూయా. ఏమండి, ఈ చుట్టూ సమాజంలో ఎంతటి పాపం నిండిపోయిందంటే, ఆ యొక్క అనేక మంది పాపిష్టికరముగా చెడిపోయే
పాడైపోయే వక్ర మార్గము గుండా నాశనం అయిపోయే పరిస్థితి రగులు కొల్పబడుతుంది. అటువంటి యొక్క పరిస్థితిలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్య కాలంలోనే కొన్ని యొక్క సంఘాలు తెరవబడుతున్నాయి, కొన్ని యొక్క ఆలయాలు తెరవబడుతున్నాయి. అవేంటి అని అంటే సెక్స్ మందిరాలు, సెక్స్ ఆలయాలు, సెక్స్ గుడులు. భయంకరమైన పాపిష్టికరమైన జీవితం, చీకటి యొక్క గృహముగా అదొక ఏమంటారు దాన్ని, లోపల స్వరంగముగా అండర్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఎలాంటివనంటే, వారు ఈ మెంబర్షిప్ పొందుకోవలసిన వారు భయంకరమైన పాపం చేయడానికి ఒకటి సంతకం పెట్టి వెళ్తున్నారు. మన దగ్గరలో ఉన్న ఏలు పట్టణాలు కూడా అది తాకటం, అది రావటం, అది బహు భయంకరం. ప్రియమైన వాళ్ళ అక్కడ నూలు పోసుకోవడం లేకుండా పురుషుడైన స్త్రీ అయినా తీసివేసి ఆ యొక్క భయంకరమైన పాపిష్టికరమైన లోకంలోనికి వెళ్ళాలి. మెంబర్షిప్ అది. అక్కడికి వెళ్ళి ఇదిగో వారు చెప్పిన ఆ ఆజ్ఞలను, వారు చెప్పిన వాటన్నిటిని ఒప్పుకొని సంతకాలు పెట్టి అక్కడికి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత భయంకరమైన పాపిష్టికరమైన లోకంలోనికి వెళ్ళాలి. వారు ఎవరెవరు సేవిస్తారో, ఎవరెవరితో ఎక్కడెక్కడ పట్టుకుంటారో, భయంకరమైన భయంకరమైన పాపము మనుషుని వెంటాడుతుంది. ప్రియులారా, భయంకరముగా లోకము చుట్టూ పాడైపోతుంది. యవనస్తులు పాడైపోతున్నారు. యవనస్తులను ఆకర్షించే లోకం, పాపానికి ఆకర్షించే లోకం భయంకరముగా కన్ను మీద కానకుండా చెడ్డ మార్గాలు గుండా నడవడికి కలిగే లోకం తయారైపోయింది. చుట్టూ ఆకృత్యాలు కలిగి ఉన్న ప్రియులరా, చూడండి, మన ఏలూరు పట్టణం దగ్గర నుంచి, మాదేపల్లి దగ్గర నుంచి ఇంచుమించు రమారవి శ్రీపాల దగ్గరకు వస్తే ఇదిగో అనేకమైన వ్యభిచారపు స్త్రీలు నిలబడి ఇదిగో ఇక్కడ దాకా పూలు పెట్టుకుని, ముఖానికంతా కోటింగ్ రాసుకుని భయంకరంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ప్రాంతంలోకి వెళ్ళి ఇదిగో నా భార్య నేను వస్తున్నప్పుడు 11-12 కూడా ఇదిగో రోడ్ల మీద యవనస్తులు వాళ్ళ దగ్గర నిలబడి రకరకాలుగా వారితో బేరం మాట్లాడుకుంటున్నారు. భయంకరంగా పాడైపోతుంది ఎవరి వ్యవస్థ. ఈ బండి వేసుకుని వెళ్తున్నాడు యవనస్తుడు, ఎక్కడికి వెళ్తున్నాడో నీకేం తెలుసు, ఏ టయానికి వస్తున్నాడో నీకేం తెలుసు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నది వచ్చి జీతం మరణం. చుట్టూ కమ్మిగిపోయింది పాపం, చుట్టూ పేరుకుపోయింది పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు అంటాడు కదా, నా బిడ్డలు ఒకవేళ నాకు తెలియకుండా దేవునికి వ్యతిరేకమైన దేవుని కోపాగ్ని వారి మీద రగులుకునే విధముగా వారి మీద కనుక పాపం వారి కనుక చేస్తే వారి మీదకి రాకుండా దేవుని శాంతిపరచడానికి బలులు అర్పించదనని ప్రతి దినములు వేకువనే వారి కొరకు బలులు అర్పించేవాడట. ఈ రోజు నీ బిడ్డల కొరకు పట్టించుకోకుండా కనీసం కన్నీరు ఖర్చు ప్రార్థించలే తల్లిదండ్రులాగా నేను ఉన్నామేమో. ఎవరి వ్యవస్థ పాడైపోతుంది చుట్టూ. ఒకరోజు మరణానికి అప్పగించబడతారు, ఒకరోజు శిక్షగా అప్పగించబడతారు. కన్నీరు ఖర్చిన ప్రయోజనం వారికి ఉండదు. యవన వ్యవస్థను పాడు చేయడానికి, యవన వ్యవస్థను మరణానికి దారి తీయడానికి, మరణం వైపు పరుగులు తీయడానికి భయంకరమైన పాపిష్టికరమైన లోకంలోనికి సాతానుడు వారిని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. చుట్టూ పాపం పెరిగిపోయింది ప్రియులారా. కన్ను మిన్ను కానలేని పాపం. ఇదిగో ఎటువైపు చూసిన భయంకరమైన పాపిష్టి లోకము మధ్య మనం ఉంటున్నాం. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలు విడిచిపెట్టినట్లుగా పాపిష్టికరమైన లోకములో పవిత్రమైన వారిని, పరిశుద్ధమైన వారిని, పాపం అంటకుండా ఉండడానికి ప్రయత్నం చేసే వారిని విడిచిపెట్టారంటున్నాడు. అటువంటి వారి మధ్యన కూడా నీ వస్త్రాన్ని అపవిత్రపరచబడనివ్వకుండా, నీ వస్త్రము పాపము అంటనివ్వకుండా నిన్ను జాగ్రత్త పరుచుకుని పవిత్రపరచుకోవడానికి చూసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా మన జీవితాలకి ఉంది. జాగ్రత్త. మన కుటుంబాలు బాగానే ఉన్నాయి అనుకుంటున్నావు, చుట్టూ బాగానే ఉంది అనుకుంటున్నావు. భయంకరమైన పాపం, భయంకరమైన శాపం, భయంకరమైన ఉగ్రత రగులుకుంటూ రాబోతుంది. అదే ఆ పాపము మరట దేవుని దగ్గరికి విజ్ఞాపన చేసినట. దేవుడే దిగి వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఇదిగో ఆయన కన్నులారా చూచి వారికి ఏ విధమైన తీర్పునివ్వాలని చెప్పి చూసినప్పుడు అబ్రహాము ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పరిస్థితిని ఎరిగిన వాడే, అయ్యా 60 మంది నీతిమంతులు ఉంటే వారిని ఏం చేయకుండా విడిచిపెడతావా? అయ్యా 50 మంది విడిచిపెడతావా? విడిచిపెడతానయ్యా. అయ్యా మరొక అవకాశం 40 మంది ఉంటే విడిచిపెడతావా? విడిచిపెడతానయ్యా. అయ్యా ఏమనుకోకు, దయచేసి నేను ఇంత ఇబ్బంది పెడుతున్నాను అనుకోకు. 30 మంది ఉంటే
విడిచిపెడతావా? విడిచిపెడతానయ్యా. అయ్యా మరొక అవకాశం, 20 మంది ఉన్నా విడిచిపెడతావా? అయ్యా ఆఖరి అవకాశం, 10 మంది ఉన్నా విడిచిపెడతావా అంటే, 10 మంది నీతి మందులు ఉన్న పట్టణాన్ని నేను విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. కానీ ఒక లోతు కుటుంబం తప్ప ఆ నలుగురికి మించి ఎవరు నీతిమంతులు అక్కడ కనురారే. హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధుల దేవదూతలు ఆ ప్రాంతానికి వెళ్తే, ఆ గృహానికి వెళ్తే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతు కుటుంబంలోనికి వెళ్ళగానే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లోతు కుటుంబంలోనికి వెళ్ళగానే, ఇంట్లోకి వెళ్ళగానే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్తులు వచ్చి, ఇదిగో వారిని మాకు అప్పగించు, వారితో సహిస్తాం, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు కదా, మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు కదా, అతిథులు వచ్చారు కదా, వారిని అప్పగించు, వారితో మేము వ్యభిచరిస్తాం, వారితో మేము పాపం చేస్తామని చెప్పి కన్ను మిన్ను కానకుండా పాపిష్టికరమైన ఇగో వాటితో నిండిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే, చెట్టుకి సీర కట్టిన శిరమోహము చూపుతో చూసే భయంకరమైన పాపిష్టి నేత్రాలతో, పాపిష్టి హృదయాలతో, పాపిష్టి జీవితం నిండిపోయిన సమాజంలో మనం ఉన్నాం. ఎప్పుడో గాంధీజీ గారు చెప్పారు, స్వతంత్రం వచ్చిన నాటి దినాల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే 1947 సంవత్సరంలో, ఇదిగో ఈ స్వాతంత్రం వచ్చింది ఇది కాదు, స్వాతంత్రం రావటం ఇప్పుడు కాదు, స్వాతంత్రం మన దేశానికి ఎప్పుడు వస్తుందంటే అర్ధరాత్రి ఇదిగో ఆడపిల్ల స్వతంత్రంగా తిరగలిగిన నాడే నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు. కానీ నేటికి కూడా ఆ స్వాతంత్రం మన దేశానికి రాలేదు. హల్లెలూయా. ఎక్కడో ఒంటరిగా తిరగడం కాదు, ఇంట్లో ఉన్న బ్రతకనివ్వని, ఇదిగో ఊరు మధ్యలో అందరి మధ్యలో తిరుగుతున్నప్పుడు కూడా బ్రతకనివ్వని, ఇదిగో కంటి చూపుతో పాపం చేసేసే, వ్యభిచరించేసే భయంకరమైన పాపిష్టికరమైన వారి మధ్యన మనము జీవిస్తున్నాం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి భయానకమైన పరిస్థితి వారి మధ్య ఉంటే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక ఆనిముత్యాలుగా నలుగురు అనబడుతున్న నీతిమంతులుగా కనబడిన లోతు కుటుంబాలు ఏ విధంగా అయితే వారు తమ వస్త్రములు అపవిత్రపరచుకోకుండా దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడి ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి తీసుకుని రావడానికి దేవుడు ప్రయత్నం చేశాడో, అటువంటి తమ వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు ఈ సార్దీసులో ఉన్నారు అని దేవుడి ఒక ప్రశంసతో కూడిన మాటలను తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారు తమ వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు ఇదిగో సార్దీసులో ఉన్నారు. వారు ఎలా ఉంటారు అంటే, ఆ పరలోక రాజ్యంలో వారి గురించి రాయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా. బంగారు వీధులలో తిరిగేదాను. హల్లెలూయా. బంగారు వీధులలో తిరిగే గొప్ప అవకాశం, వారు నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరే మాత్రమును తొడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందునని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు గనుక. హల్లెలూయా. హల్లెలూయా. సార్దీస్ సంఘ క్రియలు అసంపూర్ణముగా ఉన్నాయి. ఇటు ఎచ్చగా లేవు, ఇటుగా చల్లగా లేవు, నులివెచ్చని స్థితిలో ఇటు బతుకుదామా ఇటు చచ్చిపోదామా అన్నట్టున్నాయి క్రియలు, అసంపూర్ణముగా ఉన్నాయట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మీద తప్పులు అనేకమైన మోపబడినప్పటికీ ఒక్క విషయంలో మాత్రం ప్రభువు సంఘాన్ని ప్రశంసిస్తున్నారు. తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దీసులో ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల పాపము డాగులు వారి కంటకున్న వారిని వారు కాపాడుకొని నీతివంతమైన జీవితాన్ని అనుసరిస్తున్న వారు ఆ కొందరే. హల్లెలూయా. ఈ రోజున మనం ఎలా ఉండాలంటారంటే, ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో పాపిష్టుల్ని రాశాడు, పరిశుద్ధుల్ని కూడా రాశాడు. ఒకవేళ మనం సొంతంగా బుక్ రాసుకుంటే మన కంటికి మనం ఎలా కనపడతామంటే, మంచి పనులే కనపడతాయి మన కంటికి, చెడ్డ పనులేవి కనపడవు. మనం మంచోళ్ళు అనుకో, లేకపోతే భక్తులు ఈ ప్రపంచంలో ఎదుటోడు చెప్పాలి మన గురించి ఎంత మంచోళో. హల్లెలూయా. ఏమండి, ఎదుటోడు సాక్షులు. అందుకే పెళ్లి సంబంధానికి వస్తే మన కడగరు వచ్చి, ఎందుకంటే అన్ని మంచిగా చెప్తాం. నా కొడుకు బంగారం, నా కొడుకు సింగారం, నా కొడుకు అమాయకుడు, నా కొడుకు బుద్ధిమంతుడు, నా కొడుకు బుద్ధి విగ్రహమే, నా కొడుకు అలాగా, నా కొడుకు ఇలాగా, నా కూతురు ఎలాగా, నా కూతురు ఇలాగని చెప్తాం. బయట వాళ్ళకి అడుగుతారు అంతకెళ్ళి. ఎందుకో తెలుసా? నీ పుస్తకాన్ని నువ్వు బాగానే రాసుకుంటాం. ఈ పుస్తకం వారిగా రాసుకుంది కాదు. పరిశుద్ధాత్ముడు యావత్ ప్రపంచానికి, యావత్ ప్రపంచ ప్రజలకు వారిని సత్మార్గములు సత్య మార్గములు నడిపించడానికి దేవుడు రాసించిన ప్రేమ లేక ఇందులో వారు రాసిన వారు చేసిన తప్పులు ఉన్నాయి, వారు చేసిన మంచులు కూడా ఉన్నాయి. ప్రియమైన వల్ల ఇక్కడ లోతు కుమార్తెలు
పాపిష్టి క్రియల గురించి ఉన్నాయి. ఇదిగో ఒక కోడలతో మామగారు సైనించిన పాపిష్టి క్రియమైన క్రియల గురించి రాయబడి ఉన్నాయి. ఇదిగో వారికి ఏ విధమైన తీర్పులు వచ్చాయో, వారిని ఏ విధంగా దేవుడు శపితమైన జీవితముగా లేకపోతే వారిని ఏ విధంగా ఖండించి బుద్ధి చెప్పి వారిని అనేకమైన శిక్షణ కారకులుగా చేశాడు రాయబడి ఉన్నాయి. దావీదు బత్షెబతో పాపం చేస్తే పాపానికి క్షమాపణ కలిగిందని రాసిన ఆ దేవుడే దావీదు చేసిన పాపానికి దావీదు శిక్ష అనుభవింపక తప్పలేదు. దావీదుకి యుద్ధాలు లేని దావీదు తరమబడ్డాడు, పారిపోయాడు, దాక్కున్నాడు. అపజయమే లేని, ఓటమే లేని విజయవీరుడైన దావీదు ఇదిగో పిల్లిలాగా పారిపోయి దాక్కునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. శాపగ్రస్తమైన కుటుంబముగా తన భార్యలు అప్పగింపబడి తన కుటుంబం చిన్నభిన్నమైపోయి తన కుమారులే తనను చంపడానికి రాజ్యాధికార దాహముతో చంపడానికి ప్రయత్నాలు తీసిన ఇదిగో యుద్ధాలు కలిగిన జీవితం అయిపోవడానికి గల కారణం దావీదు కుటుంబంలో పాపం చొరబడింది. ఆ పాపం ఒక్కటే కాదు, పాపం కప్పిపెట్టడానికి మరణం. ఇదిగో ఏ పాపం తెలియని, ఇదిగో ఏ విధమైన, ఇదిగో అతడు ఏ కళ్ళకప్పు లేని బత్షెబ యొక్క భర్తను చంపివేశాడు. ఉరియాను చంపివేయడానికి అతను కారకుడయ్యాడు. వీటన్నిటికీ పరిహారం దేవుడు క్షమించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం, కానీ ఇక్కడ అనుభవించవలసిన దాన్ని అనుభవించకపోయాడు దావీదు. హల్లెలూయా. ఎవరు బైబిల్ గ్రంథానికి అతీతులు? కారుప్రియులరా, బోధించేవాడైనా బోధన వినేవారైనా ఇదిగో ఎవరైనా ఈ భూలోకంలో సత్యానికి అతీతులు కారుప్రియులరా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా గమనించండి, అటువంటి యొక్క క్రియలు, అటువంటి యొక్క చరిత్రలు, అటువంటి వారి జీవితాల గురించి రాయబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఓడిపోయిన వారి వల్ల, పాపంలో పడిపోయిన వారి వల్ల వారు పొందుకున్న నష్టం ఏంటి, వారు పొందుకున్న కష్టం ఏంటి, వారు పడిన ఓటమి ఏంటి, వారు పొందుకున్న శాపం ఏంటో తెలియజేయడానికి, విజయము సాధించిన వారి వలన పొందుకున్న విజయ సంకేతనాలు ఏంటో తెలియపరచడానికి దేవుడు పడిపోయిన వారిని రాశాడు, నిలబడిన వారిని రాశాడు. ఇదిగో ఓడిపోయిన వారిని రాశాడు, విజయం సాధించిన వారిని రాశాడు, పాపిష్టుల గురించి రాశాడు, ఇదిగో పరిశుద్ధుల గురించి రాశాడు. వీరందరి వలన మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనాయో కూడా సవివరంగా తెలియజేశాడు. ఓడిపోయిన వారి గురించి చూసి ఓడిపోతావా? ఇదిగో నిలబడి పడిపోకుండా ఉన్న వారిని చూసి ఇదిగో రాయబడుతున్న ప్రకారం తెల్లని వస్త్రములు అపవిత్ర పరుచుకోకుండా వారిని వారు కాపాడుకున్నారంటే దేవునితో కూడా నడుస్తారట. అటువంటి విజయ సంకేతమైన జీవితం జీవిస్తావా అని రెండు యొక్క మార్గాలను కూడా దేవుడు మన ముందు పెట్టుబడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా నీవు ఓడిపోయిన వారిని అనుసరించడానికి వీల్లేదు. ఓడిపోయిన వారిని చూసి జ్ఞాపకం తెచ్చుకో, వారు ఎందుకు ఓడిపోయారు, నేను ఎందుకు ఓడిపోకూడదు. హల్లెలూయా. యోసేపు పాపిష్టికరమైన అవకాశం వచ్చినప్పటికీ కూడా నా తండ్రి ఎదుట, జీవము కలిగిన దేవుని ఎదుట నేను పాపం చేసి ఏ విధంగా తప్పించుకోగలనని చెప్పి పాపాన్ని అతడు ఆద్రోహించి పాపాన్ని దాటుకుని వెళ్ళిపోయి ప్రియమైన వాళ్ళరా నష్టాన్ని, కష్టాన్ని తెచ్చుకున్నప్పుడు కూడా తరువాత కలిగే దేవునికి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోలేదా? ఈ రోజున మన జీవితంలో అటువంటి వారు ఏ విధంగా నడిచారు, పడిపోయిన వారి పరిస్థితి ఏమైపోయిందని చెప్పేసి అని జీవితాలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని వారు చేయలేదా, వీరు చేయలేదా, వారు ఉండలేదా, వీరు ఉండలేదా, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకేమొచ్చింది, వాళ్ళకేం ప్రమాదం వచ్చింది, వాళ్ళకేం నష్టం వచ్చింది, వాళ్ళకేం కష్టం వచ్చింది, వాళ్ళు బాగానే లేరా అని చెప్పేసి నేను అనుకుని లోకానుసారమైన జీవితం జీవించి ఇదిగో నక్కని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరినో చూసి మనం అలాంటి యొక్క వ్యర్థమైన కార్యకలాపాలు చేయడానికి వీలేదు. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు సాధ్య సంఘ క్రియలు అసంపూర్ణముగా ఉన్నాయనే తప్పు మోపబడి ఉన్నప్పటికీ ఒక విషయంలో వారు ఇదిగో ప్రశంసించబడుతున్నారంటే సంఘం ఏంటంటే వారు తమ వస్త్రాలను అపవిత్రపరచుకోనని కొందరు సాధ్యస్తులో ఉన్నారు. పాపడాగులు వారికి అంటకుండా వారిని వారు కాపాడుకుని నీతిమంతమైన జీవితాన్ని జీవించగలిగారు. హల్లెలూయా. నీతిమంతులకు కలిగే ప్రతిఫలం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీతిమంతులకు కలిగే ప్రతిఫలం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. నీతిమంతులు అంటండి సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టునట. అంటే సింహాసనం మీద రాజులను సైతం కూర్చుండబెట్టినట్టు దాని అర్థం, రాజులు కూర్చుండే స్థలంలో కూర్చుండబెట్టినట్టు దాని అర్థం మనం రాజులనే.
అవునా కదా? ఏమండి, నరేంద్ర మోడీ గారిని ఏమంటారంటే సింహాసనం మీద. ఇప్పుడు ఎవరైనా పిఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, ముందు ఎవరనేది కాదు, ఇప్పుడు సీటు మీద కూర్చున్న తర్వాత ఎవరనేది ప్రాముఖ్యం. ఊరు ప్రెసిడెంట్ అయితే అక్కడ కూర్చుండబెట్టిన వారు ఎవరనేది కాదు, అక్కడ కూర్చున్నారంటే ఆ పోస్టు తగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే రాజులు కూర్చుండు చోటన వారిని కూర్చుండబెట్టేది అంటున్నాడంటే, రాజులు కూర్చుండే సింహాసనం కూర్చున్నారంటే ఏమైపోతాడు? రాజు అయిపోతారు. రాజులే. హల్లెలూయా. వారికి ఆ యొక్క పోస్టుకి అర్హత లేకపోయినా దేవుడు వారిని కనపరిచి తీసుకొచ్చి ఆ సింహాసనం కూర్చొని పెట్టారంటే ఆటోమేటిక్ గా రాజులే. హల్లెలూయా. ఇప్పుడు మేనేజర్ కుర్చీ మీద కూర్చున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ కూర్చున్నోడు ఎవరు? మేనేజరే. ఆ ఇంటికి వెళ్ళి వీడు జమ్ము గుడుసు, వీడు పూరోడు, వీడు పనికిరానోడు, వీడు లేనోడు, వీడు మేనేజర్ అంటే కుదరదు. అక్కడ ఆ ఆఫీసులో ఆ సీటు మీద కూర్చున్నాడంటే మేనేజరే. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు నీవైతే ఊరు గుడుసులో ఉన్నావా, ఆర్థికంగా ఉన్నావా, తిండికి దికాన లేకుండా ఉన్నావా, మెతుకులు లేవా, బలహీనముగా ఉన్నావా, లేకపోతే ఊరు నేను గుర్తించట్లేదా, లేకపోతే నీకు ప్రత్యేకతలే లేవా, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్. ఒకటి మాత్రం గుర్తించుకో, నీవు నీతిమంతుడు అయితే రాజులు కూర్చుండబెట్టు చోట నిన్ను కూర్చుండబెట్టదని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో చక్కగా తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథం 36:7 త్వరగా. యోబు 36:7. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు, రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. హల్లెలూయా. నీతిమంతులను అంటండి ఆయన చూడకపోడు. ఆ సింహాసనం మీద కూర్చుండి రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. హల్లెలూయా. ఏమంటే నీతిమంతునిగా వాని క్రియల చొప్పున ప్రతి వారికి సిద్ధపరిచిన జీతం నాయన యొక్క ఉంది అని అంటున్నాడు. హల్లెలూయా. నీవు ఏ క్రియలు జీవిస్తావో ఆ క్రియలే నీ అంట వస్తాయి. ఏ క్రియలు విత్తుతావో ఆ క్రియలని పంటనే కోస్తావు. మామిడి చెట్టును పాతే జాంకాయ కాయలు వస్తాయండి, మామిడి కాయలే వస్తాయి. ఏమండి మొలకాడి చెట్టుకు నాటితే ఏమండి వంకాయలు వస్తాయండి, వంకాయలే వస్తాయి. నువ్వు ఏ చెట్టు నాటితే ఆ చెట్టే కాయలు ఫలిస్తాయి. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. మా దైవజనులు కృపావరం గారు ఆత్మీయ తండ్రి ఒక మాట చెబుతా ఉండేవారు. ఏమనంటే, మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన బాగా ధనవంతుడు. నేను ఆయన చిన్నతనం నుంచి చూసుకుంటూ వచ్చాను. మేడ మీద మేడ కట్టాడు, మిద్ది మీద మిద్ది కట్టాడు, బాగా డబ్బున్నవాడు, 4 ఉంగరాలు పెట్టుకుంటా ఉండేవాడు, బాగా ధనవంతుడు. ఎలాంటి వాడంటే వీటి మీద రూపాయి ఏరుకున్నవాడు అంటారు చూసారా, అలాంటి వాడు అనమాట. అసలు ఎవరికి పెట్టడం, ఎవరికి తీసుకోవడం, అవసరం అయితే ఎవరిదాన్ని లాక్కుంటాడు. అక్కడంగా ఎవరిదాన్ని వచ్చిందంటే ఏది పుణ్యంగా విడిచిపెట్టడం, ఊరికనే ఎవరెవరో పోయినప్పుడు కూడా విడిచిపెట్టడం, అంతా దోచుకునే రకమే. బాగా కూడబెట్టాడు పెట్టలకి ఇద్దామని, బాగా పోగేశాడు. అతను ఉన్నంత కాలం చక్కగా రూపాయలని పోగపడ్డాయి. అతను పోయాడు. కొడుకులు శివరాకరికి కొడుకులు ఏం చేశారు, గుడివాకలం గ్రామంలో ఏమండి మా అత్త అమ్మేసుకుని మా అత్త పోయి ఎలా ఉన్నారంటే ఇప్పుడు బాబాయ్ 20 బాబాయ్ 50 ఇంటి వచ్చా. నీవు నీతిని విత్తితే నీతి ఫలాలను కోస్తావు, ఇది అనీతిని విత్తితే అనీతికరమైన ఫలాలనే కోస్తావు. నిన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, ఎవరు నీకు ఫలాన్ని, ఎవరు నీకు ఫలితాన్ని, ఎవరు నీకు రిజల్ట్ ఎవరు అనుకుంటున్నావు, కానీ చూసేవాడు అప్పుడు ఉన్నాడు. వాని క్రియలు చెప్తున్నా ప్రతి వారికి సిద్ధపరిచిన జీతం ఆయన యొక్క ఉన్నది. పిల్లరా కాస్త ఆలస్యం అవుతుంది అంతే. కీర్తన గ్రంథం అంటాడు కదా 1వ అధ్యాయం చివరిలో, భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుట నీవు కన్నులలా చూచెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే నేను నీతిగా ఉంటున్నాను
కానీ కడుపు నిండా భోజనం లేదు. ఏమంటే నేను నీతిగా ఉంటున్నాను, వాడికి మళ్ళీ కారు మీద తిరగట్లా. ఏమన్నా నీతిగా ఉంటున్నాను, కనీసం లగ్జరీ సంతృప్తికరమైన జీవితం లేదు. ఏమన్నా నీతిగా ఉంటున్నాను, వాడు గౌరవప్రదమైన లేక నమస్కారం పెట్టించుకునే జీవితం జీవిస్తున్నాడు, కానీ నేను సామాన్యమైన జీవితం జీవిస్తున్నాను. నేను నీతిగా ఉంటున్నాను, వాడిని చూస్తే బాగా ఆస్వాదించబడుతున్నాడు. నేను నీతిగా ఉంటున్నాను, వారు ఎదుటి వారు బాగా ఉంటున్నారు. నేను నీతిగా ఉంటున్నాను అని అనీతి మంతులను చూసి నీవు హెచ్చుకుపోయి వారిని చూసి ఏదో అనుకుంటున్నావేమో. నీవు కన్నులారా చూస్తానే ఉంటావు, ఒక రోజున వారు పేక మేడల్లా కూలిపోవుట నువ్వు కన్నులారా చూస్తావు. ఆ అనీతి మంతులు దిక్కులేని ఆకలి కేకలు వేసేవారిగా నీవు చూస్తూనే ఉంటావు. వారి గౌరవం ఒక్కసారిగా నేలనా కూలిపోయేదిగా నీవు కన్నులారా చూస్తూనే ఉంటావు. వారి జీవితాలు నీ కన్నులు ఎదుటే తెరవబడిన పుస్తకములా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇవ్వవలసిన జీవితాన్ని దేవుడు వారికే ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రాయబడుతున్న ప్రకారముగా సహజముగా మనం ఒకటి జ్ఞాపకం చేస్తున్నాం. సహజంగా మనం ప్రార్థించేటప్పుడు ఏమనుకుంటామంటే దేవుని సమాధానం కొరకు ప్రార్థించిన తర్వాత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కార్యం చేస్తాడా అని చూస్తాం. కానీ నీతిమంతుల ప్రార్థన కొరకట్టండి దేవుడు చెవులు నెక్కబుడుసుకుని చూస్తాడట. నీతిమంతుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, వాడికి ఎప్పుడు నేను జవాబును ఇవ్వాలి. చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపరుచుదాం. బైబిల్ గ్రంథంలో చూద్దాం కదా, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం. మనము ప్రార్థించి దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తుంటాం, కానీ నీతిమంతులు ఎప్పుడు ప్రార్థన చేస్తారని సమాధానం ఇవ్వడానికి ప్రభు ఎదురు చూస్తున్నారంట. చూద్దాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ఎదురు చూడాలి, కానీ నీతిమంతుల ప్రార్థనల విజ్ఞాపనల కొరకు ఆయనే ఎదురు చూస్తున్నాడట. ఆయన కను దృష్టి వారి పైన, వారి యొక్క మొరలకు వారి యొక్క చెవులు ఒగ్గి ఉన్నాడట యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన దావీదు అంటే నీతిమంతుల గురించి ఒక సాక్ష్యం పలుకుతుంటే రామాన్ని ఎక్కుబడుస్తాయండి. రామాన్ని ఎక్కుబడి చేత నీతిమంతుల గురించిన సాక్ష్యం ఆయన చెబుతాడు. ఆయన అనుభవపూర్వకంగా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు నేను చూసిన సంగతి ఏమనగా అని చెప్పి చూద్దాం. బైబిల్ గ్రంథంలో కీర్తనలో 37:25 తరతరగా నేను చిన్నవాడనై ఉంటిని. ఒకరోజు నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడైతే ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుకొనుట గాని నేను ఇప్పటి వరకు చూసి ఉండలేదు. చప్పట్లు కొట్టి మరొకసారి హల్లెలూయా. నీవు కలిగిన నీతి, నీవు కలిగిన నిజాయితీ, నీవు కలిగిన నిక్కర్సు, నీవు కలిగిన మంచి, నీవు కలిగిన దేవుని ఎదుట దేవునికి భయపడి నీవు కలిగిన తెల్లని వస్త్రము కనుక నీవు అపవిత్రపరచుకోనని యొక్క ఆ గొప్ప ఆ కార్యము కనుక నీవు కలిగి ఉంటేనంటండి నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గాని నీ సంతతి గాని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆరోగ్యకరముగా ఉండాలంటే ఖచ్చితముగా నీవు నీతిమంతుని జాబితాలో ఉండే విధముగా నీ వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని గమనించరా, ఖర్జూరాలటండి ఎడారిలో కూడా ఫలించగలవట. అలాగే మరొక చెట్టు ఉంది, దేవదారు వృక్షాలంటండి. ఇదిగో నేలే కనిపించని మంచు పడు ప్రదేశమైన బండల మీద కూడా అవి ఫలించగలవంటండి. ఖర్జూరాలేమో ఎడారిలో కూడా అవి సమృద్ధిగాను అవి పచ్చగాను ఉంటాయట. అలాగే దేవదారు వృక్షాలు నేలే కనపడని మంచి ప్రదేశాలలో బండలలో కూడా అవి ఫలించగలవట. నీతిమంతుడు ఏ కాలంలో కూడా అలాగునే ఫలించగలడు. అలాగే బైబిల్లో చూద్దాం, బైబిల్ గ్రంథంలో చూద్దాం. కీర్తనలు 92:12వ అధ్యాయం 12వ వచనం. 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూరము వలె మొవ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో చక్కని మాటలు రాస్తున్నాడు కదా. 1వ కీర్తనలో కూడా అంటాడు, ఆకు వాడక తన కాలం అంతా ఫలించే చెట్టు వలె నుండును. హల్లెలూయా. అది ఆకు వాడిపోయే కాలం, అది ఆకులు రాలిపోయే కాలం. కానీ నీతిమంతులు అటండి ఆకు వాడక తన కాలం అంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అది బ్రతుకున్నంత కాలం ఫలమునిచ్చు చెట్టు లాగా ఉండాలి అని అంటే
నీవు నేను మన వస్త్రాలను నీతివంతమైన అపవిత్రపరచుకునే వస్త్రాలుగా ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటాడు కదా, మత్తయి సువార్త 13:43లోనంటండి, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారంటండి. చూద్దాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుడుగా. హల్లెలూయా. చూడండి, నీతిమంతులను తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురంటండి. ఎంతకంటే తండ్రితో ఏం కావాలండి మనకి? సూర్యుని వలె తేజరిల్లింపబడే ఆ యొక్క తండ్రి రాజ్యంలో గొప్ప ఖ్యాతి నీకు నాకు ఉండగా, ఈ రోజున మన నీతిని అమ్ముకుని, మన భక్తిని అమ్ముకుని, లేకపోతే మన యొక్క ఆ యొక్క పాపిష్టి క్రియలకు మన జీవితాన్ని అమ్మేసుకుని, ఇది క్షణికమైన ఆవేశం పాప క్రియలకు లోబడి మన వస్త్రాలను అపవిత్రపరుచుకునే దానికి పరలోక రాజ్యంలో గొప్ప ధన్యత పోగొట్టుకుంటామా? ఒకసారి ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు తమ వస్త్రాలను అపవిత్రపరచుకునే వారు, తెల్లని వస్త్రాలు ధరించుకునేవారు, ప్రభు కూడా వారితో కూడా సంచరించదంటండి. ఏమిటా తెల్లని వస్త్రం అని అంటే నీతిమంతుల పరిశుద్ధ క్రియలే. బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రకటన 19:8 మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి ఆ పరిశుద్ధుల నీతి క్రియలే. ఈ రోజున పరిశుద్ధ నీతి క్రియలుగా నీవు నేను కలిగి ఉండాలి. క్రియలు వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసం వ్యర్థము, నిష్ప్రయోజనం, మృతము, శూన్యము, జీరో. నా జీవితంలో క్రియలు ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా సువార్త చెప్తున్నావా? క్రియలు కలిగిన వారముగా ఎవరినైనా దేవుడి మందిరానికి నడిపించగలుగుతున్నావా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా? నీకై వెలిగించానా? ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని? ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని? హల్లెలూయా. స్వార్థం ప్రకటించేవారు ఉంటున్నావా? ఏ ఒక్క వారంలోనైనా ఏ ఒక్కరినైనా కనీసం మందిరానికి రావటానికి, లేక నూతనమైన వారిని పరిచయం చేయడానికి, దేవుని ప్రేమను పరిచయం చేయడానికి, దేవుని స్వార్థను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నావా? మన స్వార్థ వారం లేక పరిచర్య వారం క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనమే. వారి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే వారు తమ వస్త్రములట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కాపాడుకున్న వారికి ప్రభు ఇచ్చే వాగ్దానములు ఇక్కడ రాశాడు కదా. జీవ గ్రంథములో నుండి అతని పేరే మాత్రమును తుడిచిపెట్టడట. రక్షింపబడి ఆ పేరు జీవ గ్రంథములో రాయబడిన తర్వాత ఆ పేరు శాశ్వత కాలం ఉంటుందని భావన చాలా మంది అనుకుంటా ఉంటారు. మన పేరు పరలోక రాజ్యంలో రాసేసి ఉందనే అని అనుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే వారి పేరు ఏమాత్రమును తుడిచిపెట్టను అని అంటున్నాడు. తుడిచిపెట్టను అన్నాడంటే తుడిచేసే అవకాశాలు కూడా ఉంటాయని అర్థమే కదా. పేరు బాప్తిజం తీసుకున్నాం, మారు మనసు పొందాం, దేవుళ్ళలోకి వచ్చాం. వచ్చిన తర్వాత నా పేరు అక్కడ రాసేసి ఉంటుందేమో అనుకుంటున్నారేమో. మన క్రియలే, మన జీవితమే దాని మీద ఆధారపడి పేరుందా పోయిందా అనేది కూడా. హల్లెలూయా. వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసము మృతము, శూన్యము. అక్కడ ఏముండదు. పేరుకు మాత్రమే మనము బ్రతికున్నాం, కానీ మనం మృతులమే అన్నట్లు క్రైస్తవ జీవితం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా మంది ఆ పేరు శాశ్వత కాలం ఉండిపోతే అక్కడ రాసిందని ఎవరు తీయలేడు అని చెప్పి అపోహలు ఉండిపోతున్నారు. జీవ గ్రంథంలో పేరు రాయబడిన తర్వాత తిరిగి పాపం చేస్తే ఏమవుతుందో తెలుసా? రాయబడిన పేరు తుడిచిపెట్టబడుతుంది. రాసిన వారికి తుడిచిపెట్టే అధికారం కూడా కలదు. హల్లెలూయా, హల్లెలూయా. తమ వస్త్రములు పాపపు గాడులు అంటకుండా, లేకపోతే పాపపు డాగులు అంటకుండా కాపాడుకున్న వారికి ప్రభు ఇచ్చే వాగ్దానం, వారి పేరు జీవ గ్రంథము నుండి ఎప్పటికీ తుడిచిపెట్టును. తుమ్ముచ్చే భవిష్యత్తు వచ్చే ఆత్మీయ ఈ పేరు తుడిచేయాలా కొడవకూడదు అనేది నీ చేతిలోనే. మన వస్త్రాలు పవిత్రంగా ఉంటే అసలు తుడిచిపెట్టే అవకాశమే లేదు.
ఇక్కడ ఏమన్నాడంటే రెండవదిగా, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. పేరు ఒప్పుకుంటాడంట. అక్కడ తమ వస్త్రాలు పవిత్రంగా ఉంటే, అపవిత్రంగా ఉంటే అసలు నీ పేరేంటో కూడా ఎప్పుడన్నా వచ్చేవా ఆదివారం అదేంటయ్యా ప్రతి వారం మానుకుంటూ నేను బుద్ధి గల కన్నికలు బుద్ధి లేని కన్నికల గురించి అన్నారు మీరు. 10 మంది అంట మతవాళ్ళు. అందులో ఎంతమంది బుద్ధోళ్ళు, ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు? 5 బుద్ధోళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఏమంటే 10 మంది అప్పటిదాకా బాగానే వెలిగారు. జస్ట్ ఆయన వచ్చే కాసేపటికి ఏం చేశారు? ఒక పురుగు వేశారు. ఒక్కడికి వేసి వేసిపోదాం అనుకున్నారు. కానీ ఆయన అక్కడికి అన్నాడు, ఇదిగో తూర్పున మెరుపు వచ్చి పడమటికి వెళ్ళిపోయినట్లుగా నేను వచ్చి వెళ్ళిపోతాను అన్నాడు. మరొకసారి ఇదిగో నేను దొంగ వలె హఠాత్తుగా తటస్థిస్తాను అన్నాడు. అన్నాడా లేదా? వీళ్ళు నిద్రపోయి ఆ పాటికి ఆ అబ్బాయిని అడుగుతారు. స్టార్టింగ్ లో చెప్పాను, ఆయన బాప్తిసం తీసుకోమంటే చివరిలో తీసుకుంటానయ్యా అన్నాడు. కానీ ఆ టైం ఊరికి అలాగా వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆ బుద్ధి గల బుద్ధి లేని కన్యకలు సిద్ధపడే వారి వలె ఉన్నారు, కానీ సిద్ధులలో మాత్రం నూనె లేదు. విందుశాల తలుపు మూయబడింది. ఎంత రోధించిన ఆ రోదన అరణ్య రోదన. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఒక్కసారి తలుపు తీయండి అయ్యా, ఒక్కసారి అని చెప్పి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, 12 వచనాలు త్వరగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, 12 వచనాలు. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అతడు మేము నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనకు చోట రాయబడుతుంటది, అయ్యా మీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? మీ నామమున సూచక క్రియలు చేయలేదా? అద్భుతాలు జరిగించలేదా? ఇదిగో మీ వాక్యమును బోధించి ప్రకటించలేదా? ఇదిగో ఇంత ప్రకాశింపబడు జ్యోతి వలె మేము అనేక మందిని మీ ఎద్దుకు నడిపించలేదా? అంటే అక్రమము చేయువారులారా మీరెవరు నాకు తెలియదు, నా యొద్ద నుంచి మొండి అని అంటాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు కదా, చక్కని యొక్క మాటల గురించి మనం చూస్తాం. 25వ అధ్యాయము 25వ అధ్యాయము ముందు 31వ వచనం చదువుతాం. ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి. హల్లెలూయా. 5 కన్యకలను మేకలను గొర్రెల కింద వేరుపరిచేసాడట. ఇక్కడ ఏమంటున్నాడు? తన కుడి వైపున గొర్రెలను, ఎడమవైపు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 41వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండిన వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా. ఇది దేవుడు ఆ రోజును తీర్చే తీర్పు. తమ వస్త్రాలు పవిత్రపరుచుకుని తనను కాపాడుకున్న వారికి ఇదిగో మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు మంద ఒకటే, సంఘం ఒకటే, అంతా కలిసి ఉండేదే. అందరు కలిసి ప్రార్థన చేయలేరు, అందరూ కలిసి దేవుళ్ళని ఉన్నారు. కానీ వీరి జీవితాలు మనుషులు కనపడేవి కొన్ని, దేవునికి కనపడేవి కొన్ని. దేవునికి మరుగై ఉన్నది ఏదేనో ఆ దినమును వేరు చేయబడతాం. ఏమంటే పరలోకం వెళ్ళిన తర్వాత 2 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు మనం చూస్తాం. ఏంటనంటే, నరకంలో ఇది జరిగింది. ఏమనంటే, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా అనేది జరిగింది. ఎవరు అంటే అంత పరిశుద్ధులు అనమాట. వాళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చావా అంటారు. ఆశ్చర్యం. పరలోకం ఇంకోటి జరిగింది, నువ్వు ఇక్కడికి వచ్చావా అనేది జరిగింది.
ఎందుకని ఆడు చూతేనేమో పనికిమాలోడు, మన్నడ దాకా కూడా పెంట కుప్పల మీద తిరుగునోడు, అసలు దేవుడి గోడంతో తిట్టి దూషించి అవమానపరిచి హేళన చేసినోడు. అలాంటి తోడు శివరాకరంలో దేవుని దగ్గరికి దేవుని క్షమాపణ పొంది నువ్వు పరలోక రాజ్యం వచ్చువా అనే విధంగా రెండు విషయాలు జరుగుతాయి. ఇక్కడ ఎవరు ఎవరు ఎక్కడికి వెళ్తారో వారి క్రియలే ఏమండి, వారు లోపల ఆ తమ వస్త్రములు అపవిత్రపరచుకోవడం యొక్క క్రియలు ఆధారముగా వారి యొక్క జీవితాలు మిమ్మల్ని విచారించబడతాయని విషయాలను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభువును ప్రేమింపక శపింపబడిన వారితో దేవుడు ఆయన చెప్పే మాట మనం చూసాం. వారిని నిత్యాగ్ని గుండములోనికి పోండి అని అంటున్నాడు, అక్రమం చేయి వారితో అంటున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా ఏమని, మత్తయి 7:22-23 ప్రభువా ప్రభువా మేము మీ నామమును ప్రవచింపలేదా, మీ నామమును దెయ్యమును వెలగొట్టలేదా, మీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పెదరు. అప్పుడు నేను మిమ్మును ఎక్కడని ఎరగను, అక్రమము చేయి వారి ఎదురు నుండి పండని వారితో చెప్పేదను. హల్లెలూయా. ఇది వారి జీవితాలు. కాబట్టి నీతి తమ రక్షణ నీతి వస్త్రములను కాపాడుకొనిన వారిని గురించి ప్రభు చెప్పే మాట, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను వారి పేరును ఒప్పుకొందును అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా 9:26 అంటాడు కదా, లూకా 9:26 నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడి వాడు ఎవడో వాని గురించి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చుచున్నప్పుడు సిగ్గుపడడు. హల్లెలూయా, సిగ్గుపడును. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 10:32 అంటాడు, మనుషుల ఎదుటను నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేను వాడిని ఒప్పుకుందును. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బహిరంగముగా దేవుణ్ణి ఒప్పుకుని దేవుడిని వెంబడించి వాడే ఆయన అక్కడ ఒప్పుకుంటాడు. ఇక్కడ అంటారు నాకు మీ దేవుడు అంటే ఇష్టమే, కానీ మా వాళ్ళందరూ మంచి కదా సార్ ఏమంటారు, నేను బయట చెప్పలేకపోతున్నాను, కానీ నేను కూడా మీ మాత్రమే, నేను కూడా మీ దేవుడే. అటు ఉంటాం ఇటు ఉంటాం. ఇక్కడ బహిరంగముగా ఒప్పుకోలేకపోతే నేను అక్కడ వారి ఎదుట ఒప్పుకోడు. నువ్వెవరు నాకు ఇక్కడ ఒప్పుకోవట్లేదుగా, ఇక్కడ ఒప్పుకున్న వారిని అక్కడ ఆయన ఇక్కడ ఒప్పుకోవటం వల్ల నువ్వు నిందపడుతున్నావు, అవమానం పడుతున్నావు, తక్కువగా చేయబడుతున్నావు, హేళన చేయబడుతున్నావు, తిరస్కరించబడుతున్నావు, దూషించబడుతున్నావు, అవమానించబడుతున్నావు కనుక ఆయన తండ్రి ఎదుటి దూతలు ఎదుటి నిన్ను గణపరిచి నిన్ను ఒప్పుకుంటాడు. తలలోంచి మోకరించుదాం, ఆత్మతో సంగములతో